పవర్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మీదే ఫోకస్ పెంచడం ముగ్గురు దర్శకుల్ని కంగారు పెట్టించేలా ఉంది. బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం బోయపాటి సీను కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే త్రివిక్రమ్ కంగారు పడుతున్నాడు. ఇక తమిళ డైరెక్టర్ అట్లీ ఆఫర్ అందుకున్నాక ఆలోచనలో పడ్డాడు. ఇంతకీ ఈ 3 స్తంభాలాటలో బన్నీ నిర్ణయం ఎటువైపో మీరే చూసేయండి. ఐకాన్ స్టార్ పుష్పరాజ్ గారు రెండోసారి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ బెండ్ తీయబోతున్నాడు. ఇంటర్వెల్ బ్యాంక్ షూటింగ్ పూర్తయింది. ప్రీ క్లైమాక్స్ తో పాటు 25% టాకీ పార్ట్ షూటింగ్ పెండింగ్ లో ఉంది. ఆగస్టు 15న పుష్ప 2 రాబోతోంది. అంతవరకు ఓకే. మరి ఆ తర్వాత ఏంటి? సెప్టెంబర్ లో బ్రేక్ తీసుకుని అక్టోబర్ నుంచి త్రివిక్రమ్ సినిమాతో బన్నీ బిజీ అవుతాడా? బోయపాటికి లైఫ్ ఇస్తాడా? అట్లీతో కమిట్ అయిన ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడా? ఈ 3 డౌట్లకు అక్టోబర్ లోనే ఆన్సర్ దొరకనుంది. నిజానికి బన్నీ పూర్తిగా త్రివిక్రమ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నాడంటున్నారు. కానీ ప్యారలల్ గా బోయపాటి లేదంటే అట్లీ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మూవీ చేస్తూనే బోయపాటి సినిమా చేసి వచ్చే ఏడాది దసరా దీపావళికి వరుసగా 2 సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు బన్నీ. దీనికి కారణం పుష్ప 2 వల్ల 2 ఏళ్లు గడిచిపోవడం, అలానే ఇది కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉండడంతో ఆ తర్వాత భారీగా పెరిగే అంచనాలను తట్టుకోవాలంటే 1కి 2 ఆప్షన్స్ ఉండాలనుకోవడం. సో బోయపాటి మూవీ కాస్త అటు ఇటు అయినా త్రివిక్రమ్ సినిమా తాన్ని సేవ్ చేస్తుంది. అందుకే ఒకేసారి 2 మూవీలు ప్లాన్ చేస్తున్న బన్నీ సంక్రాంతికి అట్లీ సినిమాను పట్టాలెక్కిస్తాడని తెలుస్తోంది.